భద్రాద్రి జిల్లా సుజాత్ నగర్ రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ పొందిన రైతులు హాజరై సీఎం ప్రసంగాన్ని విని హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన వెంటనే రైతులు మిఠాయిలు తినిపించుకొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 2018 నుంచి గత ప్రభుత్వంలో రుణమాఫీ జరగక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 1,00,000, 2 లక్షల రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని అన్నదాతలు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం నరసింహసాగరం గ్రామ పంచాయతీ రైతుని నేను. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి రైతు బ్యాంకు రుణమాఫీ కార్యక్రమం ఈరోజు సుజాత్ నగర్ మండలం రైతు వేదిక దగ్గర రైతులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు దాకా కూడా రుణమాఫీ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి శ్రీ వేముల రేవంత్ రెడ్డి గారు ఈ రోజున రుణమాఫీ చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఆనంద భాష్పాలతో హర్షం వ్యక్తం చేసి ఈ రోజున ర్యాలీలు తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసుకుంటూ రైతులు ఆనందోత్సవంలో ఉన్నారు. గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రలోభాలు చెప్పినటువంటి గవర్నమెంటు అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు 2 లక్షలు ఒకేసారి రేవంత్ రెడ్డి గారు